శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము వాక్కు విలువ. పలు రకాల జీవులు ఉన్నప్పటికీ పరమేశ్వరుడు మనిషికి మాత్రమే మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ప్రపంచంలో పలు భాషలు ఉన్నాయి. పలుకుల నుండి అక్షరాలు జనించాయి. ప్రపంచమంతటా పలు రకాల అక్షరాలు ఉన్నాయి. వాక్కు చే తమ తమ ప్రధాన పెట్టుబడిగా పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, పత్రికలు పెరిగిపోయి అంతటా వ్యాపించాయి. జంతువుల లోకంలోని ఏ కళాశాల, గ్రంథాలయం, ముద్రణాశాల కానీ లేదు. అవి మాట్లాడలేవు. వాటికి ఇవన్నీ లేవు కదా అవేమైనా బాధపడుతున్నాయా? ప్రశ్న. లేదు, అట్లా ఏమనిపించటం లేదు. మనకు వచ్చే రోగాలు వాటిని బాధించవు. అవి ధనాన్ని కూడబెట్టుకుని బాధపడవు. వాటికి నిన్న చేసిన దాని గురించిన బాధ లేదు. రేపు చేయవలసిన దాని గురించిన చింత లేదు. వాటికి ఏదో విధంగా వాటి ఆహారం లభిస్తుంది. ఎట్లాగో అట్లా బ్రతుకులు గడుపుతూ ఉంటాయి. ఒకటినొకటి ఆహారం కోసం చంపుకుంటున్నా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మానవ జీవనాన్ని చూసినా ఏ కళాశాలలు, గ్రంథాలయాలు, ముద్రణాలయాలు లే ఆదివాసులు సైతం మనకన్నా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ బాగానే ఉన్నారు. ఆఫ్రికా అడవుల్లోనూ, రెడ్ ఇండియన్లు ఉండే అమెరికా అడవుల్లోనూ ఏ కళాశాల, గ్రంథాలయం లేనట్టే న్యాయస్థానాలు లేవు. అంటే చదువురాని వనవాసులు నాగరికులైన మనం చేసిన నేరాలను చేయరు. నాగరికులమైన మనం బుద్ధి సంపదను కలిగి ఉండి చేయకూడని పనులు ఇంకా కొత్త కొత్త పద్ధతులతో చేస్తాము. విద్యలో పెరుగుదలతో సరసమాన పాళ్లలో పంపం కూడా పెరిగింది. ఆధునిక నాగరికత పుణ్యమా అని ఎంత సంపదను కూడబెట్టామో అంతకంతకు మన నిరాశే పెచ్చి పెరిగిపోయింది. మనకి ఎంత దొరికినా తృప్తి లేదు. కోరికలు ఎక్కువ. అన్ని రకాల చేయరాని పనులకై మాటలను, వ్రాతలను ఉపయోగిస్తున్నారు. విద్యా వ్యవస్థ, పత్రికలు, పుస్తకాలు మొదలైనవి వారికి శాంతిని, తృప్తిని ఇవ్వవలసింది పోయి మనిషిని అసంతృప్తికి, నిషిద్ధ కార్యాలకు దారి చూపుతున్నాయి. భగవంతుడు మనిషికి విశేషంగా ఇచ్చిన మాట్లాడే శక్తి శాపమో వరమో అర్థం కాదు. అట్లా ఆలోచించినప్పుడు మాట్లాడే శక్తి లేని జంతు జీవనం తక్కువ స్థాయిది అని, మానవ జీవితాన్ని గొప్ప అని ఎందుకు భావించారా అని ఆలోచనలో పడతాము. ఒక జంతువు పుట్టుక నుండి చావు వరకు సహజాతమైన ప్రవృత్తితో మాత్రమే పనిచేస్తుంది. కనుక వాటికి బుద్ధిపూర్వకంగా చేసిన పాపమేమీ అంటదు. మన పనులను, వృత్తాంతాలను నమోదు చేసే చిత్రగుప్తుడికి నిరంతరాయంగా పనిపెట్టేది మనిషి మాత్రమే. ఎంత ఎక్కువ స్థాయిలో విద్య, నాగరికత పెరిగాయో అంతే ఎక్కువగా మనం మోసం, కుటిలత్వం, నటన మొదలైన వాటిల్లో సిద్ధహస్తులమై చిత్రగుప్తుడి కార్యభారాన్ని పెంచుతున్నాము. మానవ జన్మ దుర్లభమైనది, అది మాత్రమే ఉన్నతమైనది ఎందుకా అని ఆలోచించాను. అట్లా యోచించినప్పుడు నాకు జంతు జీవనంలో పెద్ద లోపం కనిపించింది. జంతువులు పాపపంకిలం కాకపోయినా వాటికి భయం ఉంటుంది. క్రూర జంతువులకు సైతం తనను ఎవరు ఎప్పుడు చంపేస్తారోనని నిరంతర భయం ఒకటి ఉంటుంది. మనిషి కూడా పలు భయాలు ఉంటాయి. కానీ అతడికి మాత్రమే ఆ భయం తొలగించుకునే సౌకర్యం ఉంటుంది. నిర్భయత్వం ఎట్లా కలుగుతుంది? పుట్టుకనే తొలగిపోయినప్పుడే మనకు భయం తొలగుతుంది. అంతయు నేనే అనే జ్ఞానం కలిగినప్పుడు మనకు భయం పోతుంది. అట్టి జ్ఞానాన్ని పొందిన తర్వాత శరీరం పడిపోతే మనం ఇంకొక శరీరాన్ని ధరించము, అంటే మరొకసారి పుట్టము. మహాత్ములు కేవలం ఈ జ్ఞానాన్ని పొందటానికే, జనన మరణ చక్రం నుండి బయటపడటానికే తమ వాక్కును వినియోగించుకుంటారు. ఈ వాక్కు వల్లే వేదాలు, వేదాంతం, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు వచ్చాయి.
భాష, వ్రాత, బుద్ధులకు అట్టి సున్నితమైన ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత నేను కాస్త కుదుటపడ్డాను. భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి, వాక్కు అనే శక్తులతో మన కోసం, ఇతరుల కోసం కూడా ఎంతో హితాన్ని చేయగలుగుతాము. మన పలికే శక్తిని ఉపయోగించి పాపాలను, బాధలను, భయాన్ని పోగొట్టుకోగలము. మనం ఈ తరహాగా ఆచరించవచ్చు. ఇదంతా జరగడానికి వాగ్దేవు పట్ల కొద్దిగా అయినా భక్తి కలిగి ఉండాలి. ఈ కారణంగానే అక్షరాభ్యాసంలో పసివాడి చేత వేలితో నమో నారాయణాయ అని వ్రాయిస్తారు. పరమాత్మ మనిషికి ఇచ్చిన పలుకు శక్తిని అతడు ఎట్లా వాడుకుంటున్నాడో గమనిస్తూ ఉంటాడు. దానిని ప్రపంచం మంచికి, తన ఆత్మోన్నతికి వినియోగించుకోకపోతే పరమాత్మ మనకు ఇచ్చిన ఆ శక్తిని వచ్చే జన్మలో తొలగించి వేస్తాడు. అంటే జంతు జన్మను ఇస్తాడు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత ప్రియనేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జై శంకర. 7483229249.